హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్రవంతి బొల్లోజు హోమ్ డైక్స్. టుడే స్పెషల్ రెసిపీ శివుడికి ఎంతో ప్రీతికరమైన సింపుల్గా ప్రిపేర్ చేసుకునే ప్రసాదం రెసిపీని చూపించబోతున్నాను. ఈ ప్రసాదాన్ని ప్రిపేర్ చేయడానికి ఎక్కువగా ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు. కేవలం నువ్వులు, బెల్లం, కాస్త ఇలాచీ ఉంటే సరిపోతుంది. సింపుల్గా కొద్దిసేపట్లోనే ప్రసాదం రెడీ అయిపోతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, టేస్టీ ప్రసాదాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ను పెట్టుకొని 1 కప్పు వరకు నువ్వులను వేయండి. నువ్వులను వేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ నువ్వులు మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. నువ్వులు ఇలా చక్కగా ఫ్రై అయి మంచి గోల్డెన్ కలర్ రాగానే స్టవ్ ఆఫ్ చేసి వేడి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టండి. నువ్వులు వేడి పూర్తిగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేయడం కోసం మిక్సీ జార్ని తీసుకోండి. అందులోకి ఫ్రై చేసి పెట్టిన నువ్వులను వేసి మిక్సీ జార్పై మూతను పెట్టి మిక్సీని 1-2 డైరెక్షన్లు ఇస్తూ మరీ మెత్తగా కాకుండా ఇలా అక్కడక్కడ నువ్వులు తగులుతూ ఉండేలా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న నువ్వుల మిశ్రమంలోనికి ప్రసాదం మంచి ఫ్లేవర్ కోసం 4 ఇలాచీ, నువ్వులను ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు సన్నగా చాప్ చేసిన బెల్లం తురుమును వేసి నువ్వుల పొడి, బెల్లం తురుము కలిసేలా బాగా కలిపి మళ్ళీ మిక్సీ జార్పై మూతను పెట్టి మిక్సీని 1-2 డైరెక్షన్లు ఇస్తూ గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న నువ్వుల పొడి ఇలా వస్తే సరిపోతుంది. అంతే, సింపుల్గా టేస్టీగా నువ్వుల చిమ్మిలి రెడీ. ఇలా రెడీ అయిన నువ్వుల చిమ్మిల్ని ఇలా అయినా ప్రసాదంలా పెట్టొచ్చు. లేదంటే ఇలా రెడీ అయిన నువ్వుల పొడిని ప్లేట్లోకి వేసుకొని కొద్దిగా మిశ్రమాన్ని చేతిలోకి తీసుకుంటూ చిన్న చిన్న లడ్డూల్లా అయినా చుట్టుకొని ప్రసాదంలా పెట్టుకోవచ్చు. నేనైతే నువ్వుల మిశ్రమాన్నంతా కొద్దిగా చేతిలోకి తీసుకుంటూ చిన్న చిన్న లడ్డూల్లా చుట్టుకున్నాను. మీ ఇష్టాన్ని బట్టి ఈ ప్రసాదంలోనికి 1 స్పూన్ ఆవు నెయ్యిని కూడా వేసుకోవచ్చు. సింపుల్గా టేస్టీగా నువ్వుల చిమ్మిలి ప్రసాదాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసారు కదా. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్, టేస్టీ, హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ మహాశివరాత్రి రోజున నువ్వుల చిమ్మిలి ప్రసాదాన్ని తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెయిట్ ఫర్ న్యూ రెసిపీ.